హాయ్ అండి. వెల్కమ్ టు చౌదరి సిస్టర్స్. ఈరోజు మా పాప వాళ్ళకి ఇద్దరికి ఇష్టమైందండి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై కనుక మనం ఇలా చేసామంటే పకోడీ తిన్నట్టు తినేస్తారండి పిల్లలైతే. ఆనియన్ తీసుకోండి, మిర్చి తీసుకోండి, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా. మనకి ఆనియన్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని కొంచెం పసుపు తీసుకొని, పసుపు అంటే చిటికెడు పసుపు తీసుకొని ఒక 2 టమాటాలండి. ఇవైతే నాటు టమాటాలండి. అసలు చూపించాను కదా మీకు ఇంతకుముందు మా ఇంట్లోనే కాసేవి నాటు టమాటాలు. ఇవైతే అసలు చాలా పులుపు అండి. అందుకని చెప్పేసి చిన్న చిన్నవి ఒక 3 తీసుకున్నామండి. మీకు టేస్ట్కి తగ్గట్టు 1 కానీ 2 కానీ అట్లా నచ్చింది తీసుకోవచ్చండి. ఇది వేస్తే ఏమవుతుందంటే కొంచెం మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. చూడండి అసలు టమాటాలు అయితే అసలు 2 నిమిషాల్లో మగ్గిపోయినాయండి బాగా. ఆర్గానిక్ అంటారు కదా, అసలు ఎలాంటి మందు లేకుండా వేయించిందండి ఆ టమాటా. అది చూసారా 2 మినిట్స్లో కూడా అసలు మెత్తగా అయిపోయింది అది. కొంచెం ఉప్పు అండి, కల్లుప్పు అండి. కల్లుప్పు అసలు ఊరికనే కరిగిపోతుంది. కల్లుప్పు అయితే చాలా బాగుంటుందండి, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ ఫ్రైకి చిన్న చిన్న ముక్కలు కొట్టమంటే పెద్దవి కొట్టేశాడండి అసలు. పెద్ద పెద్దవి అంటే మనకు ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది, అది ఫ్రై అయ్యి లోపల వరకు వెళ్ళడానికి. సో పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే కనుక మనకు అసలు చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. నిదానంగా ఉడుకుతుంది అది. కొంచెం వాటర్ పోసుకొని ముక్కకి ఉప్పు కారం అవన్నీ పట్టాలి కదండి. మనం ఇంకా కారం వేయలేదు కాబట్టి ఉప్పు కారం అంటే మీకు తగినంత కారం అండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీకు సరిపడా కారం వేసుకోండి దాంట్లోని. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు చూసారా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం చిన్నగా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఆ కొంచెం వాటర్ పోసాం కదా, ఆ కొంచెం వాటర్లోనే ఈ ముక్క అంతా బాగా ఉడికిపోవాలండి. ఉడికితేనే కానీ లోపల వరకు మెత్తగా అవుతుంది. లేదంటే కనుక పైన వరకు ఫ్రై అయిపోయి లోపల పచ్చిగా ఉంటుందండి. అలా కాకుండా మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద బాగా కట్ చేసుకుంటూ చక్కగా సిమ్లోనే పెట్టి మనం ఎక్కువసేపు ఉంచామనంటే సన్నటి సెగకి అది బాగా మగ్గిద్దండి. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు అలా ఉంచుకుందామండి. కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేసిన తర్వాత కొంచెం బాగా మళ్ళీ తిప్పుకోవాలి. తిప్పేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, కారం కూడా ముక్కలకు పట్టేసిందండి బాగా. ఉప్పు కారం ముక్కలకు పట్టేసింది. చూడండి చిన్నగా సిమ్లో పెట్టడం వల్ల చిన్నగా అవుతుందండి అసలు అది. హైలో పెట్టామంటే కనుక మనకి ముక్క మాడిపోతుందండి, లోపలేమో ఉడకదు అసలు. అందువల్ల మనం సిమ్లో పెట్టుకొని చిన్నగా ఇలాగ మంట పెట్టుకున్నామంటే ఆవిరికి అది బాగా మగ్గుతుంది. ముక్క అంతా చాలా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. ఒక 5 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత ఫస్ట్లో మనం కరివేపాకు వేసుకున్నాం కదండి, అయినా కూడా ఇప్పుడు మళ్ళీ కరివేపాకు వేసామంటే ఆ ఫ్లేవర్ వేరే వస్తుందండి. తర్వాత అది చూడటానికి కూడా చక్కగా గ్రీన్గా చాలా బాగుంటుందన్నమాట. అందువల్ల ఇంకొక కరివేపాకు రెమ్మ కూడా వేసానండి నేను.
చూడండి ముక్క అనేది ఉడికిపోతుందండి బాగా. అసలు చూడండి చాలా మెత్తగా అయిపోయింది. అంత పెద్ద ముక్క కూడా చిన్న సిమ్లో పెట్టడం వల్ల బాగా మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి ఇలా కట్ చేస్తున్నా కూడా చక్కగా మెత్తగా అయిపోయినాయి అన్నమాట. ఆ వాటర్ అంతా కూడా దిగిపోయే వరకు, డీప్ ఫ్రై అయ్యేంత వరకు మనం చక్కగా సిమ్లో పెట్టుకొని అలా ఉంచామంటే మెత్తగా ఉడికిపోతాయి ముక్కలు కూడా. కొంచెం గరం మసాలా అండి, మన ఇంట్లో ఉంటుంది కదా గరం మసాలా, గరం మసాలా జల్లేసుకోవాలండి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ అండి ఇది. లాస్ట్లో గరం మసాలా జల్లుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇలా చేసామంటే పిల్లలు అస్సలు వదలరండి ఇష్టంగా. అందువల్ల మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంది అనేది కనుక మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. మా పిల్లలైతే అసలు చాలా బాగా తింటారండి ఇలా చేస్తే. మీ ఇంట్లో కూడా ఇలా చేస్తే కనుక అస్సలు వదిలిపెట్టరు చికెన్ అనేది. ఎన్ని వెరైటీస్ వండుకున్నా కూడా అసలు చికెన్ అనేది బోరే కొట్టదండి. అందువల్ల చెప్పేసి మీరు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇలా చేసి పెట్టామంటే మనకి 2-3 డేస్ వరకు కూడా బయట పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.